వయసు పొరగళ్ళు పురుగులు లెక్క. ఎవరికి చదువు రాదు, చదువుకున్నానికి ఉద్యోగం చేసే తెలివి లేదు. ఏం పని చేయాలనో తెలియదు కానీ యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్లలో రీల్ చేసుడు, వీడియోలు చేసి నేనేదో పెద్ద సమాజాన్ని ఉద్ధరిస్తానని బిల్డప్లు కొట్టడు ఒక్కటి మాత్రం తెలుస్తుంది. ఈ పోరగాళ్లకు సొంతంగా బతికే తెలివి లేనే లేదు. అయితే అయ్యే వాళ్ళ మీద లేకపోతే సమాజం మీద నోబడి మాత్రమే వీళ్ళు బతుకుతారు. ఇటువంటి పోరగాళ్ళు కూడా ఎక్కడ ఏడ సాతగాని పోరగాళ్ళు కూడా మేము దేశ వ్యవస్థనే ప్రశ్నిస్తామని చెప్పేసి, వ్యవస్థల్లోకి దూరి ప్రశ్నించడం అని చెప్పేసి ఒకటి ఇన్స్టాగ్రామ్ అంటాడు, ఒకటి యూట్యూబ్ అంటాడు, ప్రశ్నిస్తూ ఉంటారు వీళ్ళు. అయ్యా ఇవి నేను చెప్తున్న మాటలు కాదు, ఒక భారతదేశ సుప్రీంకోర్టు జడ్జి, ఒక పెద్ద మనిషి చెప్పినటువంటి మాటలు భారతదేశ యువత గురించి. మరి భారతదేశంలో ఉన్న యువత నిజంగా వాళ్ళకు చదువు రాదా? నిజంగా వాళ్ళు చదువు చెప్తే చదువుకోలేని స్టేలో ఉన్నారా? ఉద్యోగం చేయలేనటువంటి ఒక సోమరిపోతులు లెక్క ఉన్నారా? వాళ్ళు మంది మీద పడే బతకాలనా? వాళ్ళకి నిజంగా తెలివితేటలు లేవా? ఒక బీహార్ నుండి ఒక తెలంగాణకు ఒకటి వచ్చి బర్లపాలు పెట్టడానికి ఒకటి రావాలి, మనకంత సంభ్రమా? ఒక తెలంగాణ నుండి ఒకటి దుబాయ్కి పోయి అక్కడ బతకాలి, ఇక్కడ పిల్లల్ని అయ్యవని విడిచిపెట్టిపోయి దుబాయ్లో బతకాలి, వాడికంత సంభ్రమా? లేదంటే ఇక్కడ గుజరాత్, రాజస్థాన్ నుండి ఒక యువకుడు వచ్చేసి ఇక్కడ ఒక పానీపూరి బండి పెట్టుకొని, ఒక హైదరాబాద్లో ఒక లేదంటే మారుమూల ప్రాంతంలో ఒక పానీపూరి బండి పెట్టుకొని వాడు బతకాలన్నా? వాడికంత సంభ్రమా? ఉన్న ఊరిని వదిలేసి ఎక్కడికో పోయి బతకాల్సిన అవసరం వాళ్ళకంత ఉన్నదా? మనం ఒక మాట, మన తెలంగాణ ఉద్యోగులు ఒక మాట విన్నట్టుగా దుబాయ్, బొగ్గుబాయ్ ఇలాంటి కొన్ని అంటే మనం ఉన్న ప్లేస్ని వదిలిపెట్టి వేరే ఎక్కడికో పోయి పని లేకపోతేనే కదా మనం వేరే ఎక్కడికో పోయి బతుకుతాను అంటే, మన యువతకు, మన యువకులకు లేదంటే పిల్లలకు అంత నిజంగా అంత సంబరం ఉన్నదా? నిజంగా వాళ్ళు దేనికి చాత కాకుంటున్నారా? ఒక్కసారి మనము వ్యవస్థలు ప్రశ్నిస్తారంటే, అసలు ఇప్పటివరకు యువత నిజంగా ప్రశ్నిస్తలేదు కాబట్టి ఈ రాజకీయ నాయకులు కానీ, వ్యవస్థలు కానీ, ప్రతి ఒక్క వ్యవస్థల యొక్క ఆటలు సాగుతానే. నిజంగా యువత కనుక ప్రశ్నిస్తే ఈ దేశం ఎప్పుడో మారిపోయేది. యువత ప్రశ్నిస్తలేదు. ఒకటి చూసుకుందాం మనం. ఇప్పుడు ఇదే ఏదైతే పెద్ద మనిషి చెప్పిండో, ఒక ఇన్స్టాగ్రామ్, ఒక యూట్యూబ్ లేదంటే ఒక ఫేస్బుక్, ఇందులో వాళ్ళు రీల్ చేసుకుంటుంటారు, ఒకటి అల్ల మాట్లాడుతాడు, ఒకటి ఇళ్ళ మాట్లాడుతాడు. అంటే నిజంగా చెప్పాలంటే ఇన్స్టాగ్రామ్ కానీ, ఫేస్బుక్ కానీ, యూట్యూబ్ కానీ దాన్ని తయారు చేయడానికి కావాల్సిన టెక్నాలజీ దాని ఏంటంటే సి లాంగ్వేజ్. సాఫ్ట్వేర్లో సి లాంగ్వేజ్, జావా, పైథాన్, ఇట్లా ఒక 2-3 లాంగ్వేజ్ ఉంటాయి. అవన్నీ కూడా మన బీటెక్ కాలేజీలలో మనకు నేర్పించేవి, మన సిలబస్లో ఉంటుంది. ఈ సి లాంగ్వేజ్ అంటే ఫేస్బుక్, యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ తయారు చేయడానికి కావాల్సిన మెటీరియల్, ఆ నాలెడ్జ్ మనకు కాలేజ్లలో, మన బీటెక్లలో ఉంటుంది. కానీ దాన్ని మన వ్యవస్థలో, మన ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎంత గొప్పదంటే దాన్ని నేర్పించేది ఏముండదు. ఏదో కేవలం ఫీజు రియంబర్స్మెంట్ కోసం మాత్రం కాలేజీలు కట్టాలి, ఆ పిల్లలకి ఏదో పనికిరాని డిగ్రీలు ఇవ్వాలి. ఆ పనికిరాని డిగ్రీలు తీసుకున్న పిల్లలు పనికిరాకుండా పోతారు. నువ్వు కరెక్ట్ సిస్టమ్ ఉంటే, నువ్వు కరెక్ట్ చదువు చెప్తే ఆ పిల్లలు యూట్యూబ్లలో, ఇన్స్టాగ్రామ్లో రీల్ ఎందుకు చేసుకోవాలి? ఫార్మసీ చదువుకున్న వాళ్ళకు మెడికల్ మందులు అమ్ముకోవాల్సిన కర్మ ఏందయ్యా? నువ్వు ఫార్మసీ చేసిన వాళ్ళకు నువ్వు కరెక్ట్ ఒక పరిశ్రమ కనుక పెడితే, ఒక మంచి ఇండస్ట్రీ కనుక నువ్వు లోకల్గా పెడితే, పోనీ అది బయట మన దగ్గర లేదు మెటీరియల్, బయట నుండి ఎక్కడ తేవాలనుకుందాం అనుకో, దట్ ఈస్ ఫైన్. మన దగ్గర 85% మెడిసిన్ మన ఇండియాలోనే, ఆ రా మెటీరియల్ కూడా దానికి కావాల్సిన ప్రతి మన దగ్గర దొరుకుతుంది. అలాంటప్పుడు మనము ఎవడో తయారు చేసినా మనం ఎందుకు అమ్ముకోవాలి? మనది మనమే తయారు చేసుకోవడం వల్ల మన యువతకి, మన పిల్లలకే ఉద్యోగాలు వస్తాయి, వాళ్ళు మంచిగా బతుకు. అట్ ద సేమ్ టైం ఆ పేషెంట్స్ ఎవరైతే ఆ మెడిసిన్ తీసుకునే వాళ్ళకి కూడా తక్కువ ధరకు మందులు దొరుకుతాయి కదా. ఇది ఎవడి లోపము? ఇది వ్యవస్థలో లోపమా? లేదంటే అంటే అరే బాబు నువ్వు పని చేయరా బాబు, నీకు ₹1,00,000 జీతం వద్దు అంటే, వద్దు నాకు ₹1,00,000 జీతం వద్దు, నీకు ఖాళీ రోడ్ల మీద ఉంటాను ఏ యువత అని చెప్పిందా ఎవరికన్నా? ఇక్కడ ఇంకొక చిన్న విషయం చెప్పుకోవాలి ఏంటంటే, మన పిల్లలు, మన పోరగాళ్ళు అసలు వ్యవస్థలు ఎప్పుడు ప్రశ్నిస్తలేరు. ప్రశ్నించకపోవడంలో ప్రాబ్లమ్స్ వస్తాయి. సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తా. మనము ఏదైనా పండుగలకు కానీ ఏదైనా ఎప్పుడోసారి బట్టలు కొనుక్కుంటాం. బట్టలు అంటే కాటన్ బట్టలను కొనుక్కుంటాం. కాటన్ బట్టలను కొనుక్కుంటే కొన్ని వేలలో కొంటాం. ఒక్క డ్రెస్ కొనాలంటే కొన్ని ₹1,000 పెట్టి ఒక డ్రెస్ కొంటాం. కాటన్ బట్టలు అంటే ఏందయ్యా? కాటన్ బట్టలు అంటే నువ్వు నీ పొలంలో నువ్వేదైతే కూలి ఎత్తావో, లేదంటే నువ్వేదైతే పండిస్తావో అదే కాటన్. పత్తి, నువ్వు పండించే పత్తికేమో ధర లేదు, దానికి మాత్రం నువ్వు ఒక మార్కెట్లో చుట్టూ తిరుగుతావు, నాకు గిట్టుబాటు ధర లేదు అంటే, నువ్వు పండించే పంటతోటి తయారయ్యేటువంటి ఒక మాల్ మాత్రము నువ్వు వేలకు పెట్టుకుంటాను, కానీ నువ్వు ఆ ఇచ్చే రా మెటీరియల్కి మాత్రం నీకు గిట్టుబాటు ధర లేదు. ఇది ఎవడి లోపం? ఇది మన పిల్లలు ఎవరో అడగం మనం. ఈ పిల్లగాళ్ళు, పొరగాళ్ళు, ఇప్పుడు ఎవరైతే పెద్ద మనిషి మాట్లాడినో ఆ పిల్లలు ఈ వ్యవస్థను ప్రశ్నించలే. నేను ఇచ్చేటువంటి మెటీరియల్కు అంటే నేను నీకు లీటర్ పాలు ఇస్తాను భయ్, లీటర్ పాలకేమో గిట్టుబాటు ధర లేదు, ఇది రూపాయి కానీ నువ్వు కొంటాను. కానీ అదే లీటర్ పాలను తోడేసి పెరుగు మాత్రం ఒక 100 గ్రాముల పెరుగు మాత్రం నువ్వు ₹100 అమ్ముతాను. ఇది ఎందుకు మరి తేడా ఎందుకనేది ఈ మన పిల్లలకు నిజంగా ఈ ఒక్క విషయంలో మనము, ఈ పోరగాళ్ళం కానీ, యువత కానీ ఈ ఒక్క విషయం నిజంగా వ్యవస్థలో ప్రశ్నించాల్సిందే. పొద్దుగాల 10 గంటలకు వైన్స్ ఓపెన్ చేస్తారు. పొద్దుగాల 10 గంటలకు వైన్స్ ఓపెన్ చేస్తే ఒక 21 సంవత్సరాల పిల్లగాడు అదే పొద్దున 10 గంటలకు పోయి అదే వైన్ షాప్లో కూర్చొని, బార్లో కూర్చొని తాగొచ్చు. ఇది ప్రభుత్వం అఫీషియల్ ఇచ్చినటువంటి అనుమతి. ఈ అన్అఫీషియల్ బెల్ట్ షాపులు, 10వ తరగతి పిల్లలు, స్కూల్ పిల్లలు అన్ని కాసేపు పక్క, డ్రగ్స్ అన్ని కాసేపు పక్క పెడతాం. సింపుల్ క్వశ్చన్ ఇక్కడ, పొద్దున 10 గంటలకు వైన్స్ ఓపెన్ చేయాల్సిన అవసరం ఏమున్నది?
పొద్దుగల సరే అది 21 సంవత్సరాల పిల్లగాడంటే వాడు అప్పుడే ఏంది ఒక కాలేజ్ అయిపోయి అప్పుడప్పుడే ఒక లైఫ్లోకి ఎంటర్ అయ్యేటువంటి ఒక స్టేజ్. అలాంటి పిల్లగాడు కూడా నువ్వు అఫీషియల్గా చెప్తున్నావు పొద్దున 10 గంటలకు అఫీషియల్గా ప్రభుత్వం అనుమతిస్తుంది, 21 సంవత్సరాలు దాటితే పోయి తాగొచ్చు నువ్వే అఫీషియల్గా. అంటే నేను చెప్తుంది ఏంటంటే మన దేశ యువత పైన మన పోరగాళ్ళ పైన వీళ్ళు ఎందుకు పనికిరా పురుగులని మీరు అన్నారు కదా, మరి చెడగొడుతుంది ఎవరనేది నా క్వశ్చన్ ఇక్కడ. సో ఫైనల్గా నేను చెప్తున్నా అంటే ఇండియాలో యువత ఉన్నటువంటి అంత తెలివితేటలు కానీ అంత ఒక మ్యాన్ పవర్ కానీ లేదంటే మన యువత ఎట్లాంటి పనులైనా చేయగలుగుతారు. ఒక హార్డ్ వర్క్ అయినా చేయగలుగుతారు, ఒక స్మార్ట్ వర్క్ అయినా చేయగలుగుతారు, ఒక సాఫ్ట్వేర్లో చేయగలుగుతారు, ఒక మెడికల్ ఫీల్డ్లో చేయగలుగుతారు, లేకపోతే ఒక లేబర్ పని చేయగలుగుతారు, లేదంటే అగ్రికల్చర్ చేయగలుగుతారు, లేదంటే కొత్త ఆవిష్కరణలు ఒక సైంటిస్టులు ఉన్నారు. మన యువతకు ఇవ్వాల్సినటువంటి కరెక్ట్ ఇన్పుట్స్ ఇచ్చి ఇవ్వాల్సిన కరెక్ట్ ఎడ్యుకేషన్ ఇచ్చి మంచి దారిలో నడిపిస్తే మంచిగానే ఉంటారు. వాళ్ళు సంపాదించుకుంటారు, దేశానికి కూడా వాళ్ళకి రిటర్న్ ఇస్తారు. అట్లా కాకుండా నువ్వు గుట్కాలు అలవాటు అయితే వాడు గుట్కా లెక్కనే ఉంటాడు, నువ్వు మందు కాబట్టి వాడు తాగుబోతు లెక్కనే ఉంటాడు. సో ఫస్ట్ వ్యవస్థలు మారాలి, ప్రభుత్వాలు మారాలి. నువ్వు ఫస్ట్ పిల్లల్ని ఖరాబ్ చేస్తున్నావు. సో మనం యువకులం కూడా ఏంటంటే ఆలోచించాలి. ఇంతవరకు మనం ప్రశ్నిస్తలేమో అదే మనకి నాశనం అవుతుంది. ఇప్పటిసరి మన ప్రభుత్వాలను ప్రశ్నిస్తుంటే వ్యవస్థలను ప్రశ్నించాలి ముందుగా.